నా తెలివి నా ఇష్టం. ఇక చూడండి మామూడు మెట్లు ఎక్కుకుంటా దిగుకుంటా ఆడితో ఆట పెడుతున్నాడు. ఒరే సత్తిగా ఏమైందిరా నీకు? తెలివి పెరిగింది అలేరా చెక్కింగ్ చేసుకుంటా. కెమెరా తీస్తుంది పేరు రాజేశం గారు, ఇంటి పేరు మునిపల్లి రాజేష్ గారు. చూసినరా మొత్తం గుర్తుకొస్తున్నాయి, నాకు తెలివి పెరిగింది. అరే రాజేశంగా ఇప్పుడు మా తెలివి తక్కువ సాఫిత్రక్క పిలుస్తా చూడు, జరగబోయేది కూడా చెప్తున్నా, ఇంకా పెరుగుతుంది తెలివి. చెటాక్ పనులు చెయ్యకరా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒరే సత్తిగా చూసినావా వచ్చింది, కరెక్ట్గా చెప్పిన. ఇప్పుడు మెట్లు ఎందుకు ఎక్కుతున్నావు రా సత్తి అంట చూడు. అరే నేను నిన్ను అప్పటి సంతి చూస్తున్నా, గా మెట్లు ఎందుకు ఎక్కుతున్నావు, ఎందుకు దిగుతున్నావు, ఏం పని పడ లేదా నీకు? అగో అడిగింది చూసినావా, నేను మెట్లు ఎక్కుతుంటే ఆమె దిమాకులో ఏమనుకుంటున్నానో కూడా చెప్పేస్తున్నా, అంత తెలివి పెరుగుతున్నాను నాకు. ఏందిరా పెరిగేది? నీ కథలు నీ ఆటలు దినం ఇసొంటి పనులే చేసుకుంటావా నువ్వు? ఒక బంగ్లైనా 2 బంగ్లలైనా ఎన్ని మెట్లున్నా ఎక్కడెక్కడున్నా తెలివి పెరిగే వరకు మెట్లు ఎక్కుతనే ఉంటా. ఆపుతావా? మెట్లు ఎక్కితే తెలివచ్చుడేంద్రా, దిమాగ్గిన కరవైందా ఏంది నీది? నువ్వు దినం మెట్లు ఎక్కితేనేమో తెలివి పెరిగి అన్ని మట్టుకుంటుండే, లిఫ్ట్ ఎక్కితే బుయ్యిన పోతావు. నేను ఎలా మెట్లు ఎక్కినా మస్తు తెలివి పెరుగుతుంది నాకు. సత్తిగా అట్లా మెట్లు ఒకటే పరి ఎక్కి దిగకరా, అదేమన్నా జారుడు బండనా? తెలివి పెరుగుడేందో ఏమో ఇటుతోని. తెలివి లేనోళ్ళకి చెప్పొచ్చు, బాగా తెలివి ఉన్నోళ్ళకి చెప్పొచ్చు, కానీ తెలివి ఉన్నట్టు నటించేటోళ్ళకి చెప్పజాలము. నేను చెప్పను, నీకు అర్థం కాదు. చెప్తినేటోళ్ళకి చెప్పొచ్చు, ఈయనోళ్ళకి ఏం చెప్తాం? ఇక వద్దురా నాయన మెట్లు ఎక్కకు, నీరసం వస్తుందిరా. ఊళ్ళు ఉన్నప్పుడే తెలివి పెంచుకుందాం అంటే మాదేమో కూన ఫెంకలు ఇల్లు, ఇల్లు ఎక్కితేనేమో ఫెంకలాన్ని ఇరిగిపోతాయి, మెట్లే లేవు. పట్నం వచ్చినాకనే మెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందో చెప్పాలనా? నువ్వు నన్ను తిడతావు చూడు గారంటీ. ఈ కారం తప్పినోడు దుగ్నం పెడితే వచ్చిన గిరాకంతా మళ్ళీ పోయిందట, ఆ చెమటలు తుడుచుకో ముందుగల్లా. చూసినావాక నాకు జర్ర సేఫ్ అట్లనే ఎంత తెలివి పెరిగిందో. అమ్మో జర సేఫ్ మెట్లు ఎక్కొద్దు దిగొద్దు, ఆయనతో నెత్తిల పట్టకుండా కాగల తెలివి ఓవర్ఫుల్ అవుతుంది. జర సేఫ్ కూర్చుంటా. మెట్లు ఎక్కితే దిమాగ్ వేరుగుడైందిరా, నీ దిమాగ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన బర్ఫ్ గడ్డ లేకనే గడ్డ కట్టింది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. ఎవరురా నీకు చెప్పింది? తెలివి ఉంటేనేమో ఏమన్నా మర్చుకుంటుంది, నీకు తెలివి లేదు కదా, ఏ ఆర్తలు కూడా మర్చుకుంటాయి. మెట్లు ఎక్కి దిగుతుంటే అంట మెదట్లో ఉత్తేజం పెరిగి తెలివి పెరుగుతుందంట, పెద్ద బడోళ్ళే చెప్పిండ్రు. వీడు సర్వే చూసి మళ్ళీ ప్రయోగం చేస్తుండు. సరే సత్తి, ఇప్పుడు నువ్వు బాగా మెట్లెక్కి దిగినావు కదా, నీకు మస్తు తెలివి వచ్చింది కదా, మరి పట్నంలో ఏటీఎంలల్లా ఎప్పటి సంది పైసలు వస్తాయి చెప్పు, నీకు తెలివి ఉంటే. ఇప్పుడు మర్చుకొస్తలేరు, గింత గొట్టు ఫాస్ట్ లేవాక తూచ్ వేరేటు అడుగు. అవ్వా ఇప్పుడే తెలివి పెరిగింది అన్నావు కదరా. సరే కానీ ఇంకోటి అడుగుతా, అది చెప్పక బిడ్డ నీ సంగతి చూస్తా. ఎండాకాలంలో నీకు లగ్గం అవుతుందా కాదా? లగ్గం డేట్ అంటే తెలుస్తలేరక్క, పూల ఫాన్ల డేట్ కూడా తెలుస్తలేదు. ఎందుకు ఈ మెట్ల ఆస్తుకులేవా ఏమి? పక్క బంగ్లలో పోయి ఎక్కాలనా? ఇంకా పక్క బంగ్లా పెద్దగా ఉన్నది, ఇంకా మెట్లు ఎక్కుతా ఆస్తుకు ఉండొచ్చు అందులో. అదిగా సత్తి, దినం ఏసీలో పనిచేసి ఏసీల వండి ఏసీ కార్ల లిఫ్ట్లలో తిరిగేటోళ్ళు నడవరు కదా, వాళ్ళ కోసానికి మనసుంటోళ్ళ కోసానికి కాదు. ఈ మెట్లు ఎక్కుడు అంటే నడుచుడే కదా అక్క, ఈ నడుచుడు బయట బాగా నడుస్తాం మనము. లెక్కకైతే నడిచిన వాళ్ళకి తెలివి బాగా పెరిగి ఉన్నోళ్ళు కావాలి, కానీ బికారిగాలమైన ఏందక్క మనము. ఒరే నాయన, నడుస్తే దిమాగ్ బాగా పనిచేస్తుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుందని సర్వే చేసి చెప్పిర్రు, గంతే. నాకు గింత తెలుసు, నా దిమాగ్ తినకు నువ్వు. అవునక్క, లెక్కకైతే నడిచేటోళ్ళకి తెలివి పెరుగుతుంది అంటే అరక తినేటోళ్ళు పొద్దున్నాక తిరుగుతూనే ఉంటారు కదా అక్క. రైతులు అయితే పొలం కాడికి తిరుగుతూనే ఉంటారు, వాళ్ళ తెలివి కూడా పెరగాలి. అతల మీద పనిచేసే లేబర్ కూడా తిరుగుతూనే ఉంటారు, తెలివి పెరిగి కాంట్రాక్టర్లు కావాలి కదా, ఇంకా లేబర్లు లేకనే ఎందుకుంటున్నారు. అట్లాగా సత్తి, 3 పూటలు బాగా తిని ఇంట్లోనే వండి తెలివి లేకుండా అవుతారు కదా, నలుగుట్ల తిరిగి తెలివి పెంచుకోమని చెప్పిర్రు. గసంటోడు ఎయ్యిలు ఒకడు ఉంటాడు, 999 మందిని ఇడిచిపెట్టి ఒక్కరిని పట్టుకుంటే అవుతుందా? సర్ఫేల ఉడుకు నీళ్ళు పోయా, ఏం సర్ఫేలు ఏంటిదో ఏమో, ఉన్న దమాకంతా గరం గరం అయింది నడిచి నడిచి, ఉన్న తెలివి కూడా పోయేటట్టున్నది ఉబ్బరానికి.